హలో Hello గాయ్స్, guys, వెల్కమ్ welcome టు to ఇట్స్ It's Your యువర్ జేపీటీ. JPT. ఈరోజు నా పక్కన ఎవరో ఉన్నారు కొత్తగా అని చూస్తున్నారు కదా. నేను యాక్చువల్లీ బెంగళూరులో పీజీలో ఉంటాను. ఈయన నా పీజీలో నా రూమ్మేట్. ఈయన పేరు మిస్టర్ మణికండ. హాయ్. ఈయన తమిళనాడులో తిరువన్నామలై నుంచి ఇక్కడ వచ్చి ఫ్లిప్కార్ట్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. ఈయన నా రూమ్మేట్ అని కొంచెం బాగా జెల్ అయిపోయాం. అది కాకుండా ఈయన తిరువన్నామలై నుంచి వచ్చాడు. నేను ఆల్రెడీ 3 years డిప్లొమో అక్కడే చదివాను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండి. సో అది కొంచెం ప్రాంతీయ అభిమానం కొంచెం బాగా క్లోజ్ అయిపోయింది. మేమంతా ఇప్పుడు బాగా కొంచెం క్లోజ్గానే ఉంటున్నాము. అందుకే ఈరోజు మన రియాక్షన్ వీడియోలో మన బ్రోని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అది కాకుండా హీ ఈజ్ అన్ అప్కమింగ్ యూట్యూబర్. రీసెంట్గా ఒక మహేంద్ర తార్ కొన్నారు. ఆ తార్ని మోటో వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో రీసెంట్గా ఆయన వచ్చిన ఈ ఇన్స్పిరేషన్కి మన ఛానల్ మనం చూస్తూ నేను చేసే ప్రోగ్రెస్ చూస్తూ కూడా వైకాంట్ నేను కూడా యూట్యూబర్ అవ్వచ్చు కదా అట్లా అని చెప్పి అనుకున్నారు ఆయన. ఓకే బ్రో, ఐ విల్ డూ వాట్ ఎవర్ ద నీడ్ఫుల్ హెల్ప్ ఐ క్యాన్ డూ అట్లా అని చెప్పి ఆయన చెప్పాను. త్వరలో ఇంకో మోటో వ్లాగింగ్ ఛానల్ అనేది ఒక యూట్యూబర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అండి. ఓకే, అది మోటో వ్లాగింగ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ బ్లాగ్ చేసేకి రాదండి. కొట్టేద్దాం. మాట్లాడదండి బ్లాగ్ అనుకుంటున్నా, అలాగే పోతుంది. ఈయన తమిళ్ కాబట్టి కొంచెం తెలుగు అట్టట్లా వస్తుంది. కాకపోతే కర్ణాటకలో ఉండి ఒక మేనేజర్ పొజిషన్ ఉన్నట్టే కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండి. అన్ని మాట్లాడతాడు ఆయన. ఓకే గాయస్, ఈ రోజు ఏ మూవీ ట్రైలర్ రియాక్షన్ కి వచ్చామంటే, సారీ ట్రైలర్ కాదు, ఏంటి టీజర్. ఏ మూవీ టీజర్ బ్రో? సిగ్మా. ఎవరు మూవీ బ్రో? జేసన్ సంజయ్ ది ఫస్ట్ డైరెక్షన్. జేసన్ సంజయ్ ఎవరు బ్రో? ఓకే, సందీప్ కిషన్ ది 25th ఫిల్మ్. ఈ సిగ్మా అనే మూవీ మన సందీప్ కిషన్ గారి మూవీ. సో ఇది తెలుగు అండ్ తమిళ్లో రిలీజ్ అవుతుంది. ఇది అంతకు మించి దీంట్లో ఈ సినిమాకి చాలా బజ్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే, ఇది మన సందీప్ కిషన్ గారు నటించారని చెప్పి కాదు. ఓకే, అది వన్ ఆఫ్ ద రీజన్. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే, తమిళ్లో మన ఇళయ తలపతి విజయ్ తలపతి అయ్యారు. తలపతి నుంచి ఇప్పుడు తలైవర్ అవుదామని పాలిటిక్స్ సైడ్ వెళ్తున్నారు. సో ఆయన పాలిటిక్స్ సైడ్ వెళ్తూ ఆయన కొడుకుని ఫిలిం ఇండస్ట్రీలో దింపాలని ఆయన ఇంటెన్షన్ అయితే కాదు. వాళ్ళ కొడుకు పేరే జేసన్ సంజయ్. ఆయన ఎప్పటి నుంచో డైరెక్షన్ ఫీల్డ్లోనే దిగాలి, యాక్టింగ్ ఫీల్డ్ వద్దని చెప్పి చాలా కసిగా, ప్యాషనేట్గా, ఇంట్రెస్టెడ్గా డైరెక్షన్ కోర్స్ నేర్చుకుని ఇప్పుడు తాను ఫస్ట్ డెబ్యూట్ డైరెక్టర్గా ఈ మూవీతో ఇంట్రడ్యూస్ అవుదామని ఈ మూవీ సిగ్మా అనే మూవీ తీస్తున్నారు. సో ఇది ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్న మూవీ ఏదైనా ఉందంటే ఈ సిగ్మానే ఇప్పటికీ తమిళ ఇండస్ట్రీలో అయితే. ఇంకొకటి ఏమంటే, చెప్పండి. జేసన్ సంజయ్ వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ ఒక 3-4 తీసాడు దీనికి ముందరనే. ఎడ్యుకేషన్ టైంలోనే తీసేసి ఇప్పుడు డైరెక్షన్ చేయాలనేసి వితౌట్ ఎనీ హెల్ప్ గా లైకా ప్రొడక్షన్ లా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక కంప్లీటేషన్ కు వస్తా ఉంది. సో దాంట్ నుంచి ఇంకొకటి ఏమంటే, జేసన్ సంజయ్ కూడా ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు ఈ మూవీలో. ఫస్ట్ మూవీకే ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది అనేసి నేను కొంచెం ఈగర్ గా చూస్తున్నా. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో విజయ్ ఫ్యాన్. దానికి మీరు విజయ్ ఫ్యాన్, నేను సినిమా ఫ్యాన్. మీరు విజయ్ ఫ్యాన్, నేను ఇళయ తలపతి ఫ్యాన్. మీరు విజయ్ ఫ్యాన్, నేను తలా ఫ్యాన్. మీరు విజయ్ ఫ్యాన్, నేను సిఎస్కే ధోని ఫ్యాన్. అందరికి ఫ్యాన్ గా ఉండండి బ్రో. నేను సినిమా ఫ్యాన్ అండి బ్రో. బట్ మన మనసుకి నచ్చినోడు ఒక్కరు ఉంటారు. అది నా తలైవ అంతే. బట్ అన్ని మూవీలు చూస్తాను బ్రో, అన్ని దానికి రివ్యూ చేస్తూ ఉంటా. రివ్యూ అంటే పబ్లిక్ లా కాదు, మేమే చేసుకుంటాం. ఓకే, అదే కదా ఫన్ గా ఉండేది. ఇక్కడ డైరెక్ట్ గా చేసేది ఇప్పుడు వీడియోగా చూస్తారు అంతే. ఓకే బ్రో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైరెక్ట్లీ జంప్ ఇంటు ద రియాక్షన్ వీడియో. ఓకే గైస్, స్టార్ట్. బాగుంది కదా ప్రొడక్షన్స్. మంచోడు, మహానుభావుడు, చెడ్డోడు, రాక్షసుడు. రిక్వెస్ట్ బిగిన్స్. చూసే నీ చూపును బట్టి మంచి హాలీవుడ్ విజువల్ అన్ని చూసేప్పుడు అలాగే ఉంది బ్రో. నన్ను నేను కాపాడుకోవడానికి ఎలాగన్నా మారుతాను. మ్యూజికల్ చాలా ప్యాషనేట్ గా వచ్చాడు అనుకుంటా జేసన్ సంజయ్. ఒక్కొక్క సీన్ ని కూడా కత్రి లాగా వేసాడు. యూట్యూబర్ కదా వాడు. అవును, తమిళ యూట్యూబర్. హీరోయిన్ కొత్తగా ఉంది, సందీప్ కిషన్. ఎడిటింగ్ బాగా చేస్తారు. రెడ్డి గారు బాగున్నారు.
డమ్ 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 డమ్. మ్యూజిక్ కి ఆ గన్ షూట్ బాగా సింక్ అయింది. అంతే అయిపోయింది. దట్స్ ఆల్ అబౌట్ ద ట్రైలర్ గైస్. ఎలా ఉంది బ్రో సిగ్మా? మీ జేసన్ సంజయ్ ఎలా తీసాడు డైరెక్షన్? ఫస్ట్ మూవీ లాగా లేదు బ్రో. ఆల్రెడీ ఎందుకంటే- షార్ట్ ఫిల్మ్ తీసాడు. చాలా మంది షార్ట్ ఫిల్మ్ తీస్తే కూడా ఫస్ట్ ఫిల్మ్ లో టీజర్ కట్ అనేసి ఎక్కడో ఎడుగుతారు. బట్ దీంట్లో వచ్చేసి షార్ప్ గా ఉంటుంది ఒక్కొక్క సీన్. ఏమంటే ఈ స్టోరీ లైన్ చూస్తే ఈస్ట్ లాగా ఉంది, మనీష్ లాగా. బట్ ఆ స్టోరీని అంతా చూపించలేదు. అవును, గట్టాల చూపించారు. సంథింగ్ ఏదో మనీ వాల్ట్ కి సంబంధించింది ఏదో హైస్ట్ అన్నట్టే, బనీ హెస్ట్ ఆ అన్నట్టు డైలాగ్ అన్ని చూస్తే మనీష్ అలానే ఉంది. కాకపోతే ఇది డైరెక్షన్ అనేది ఓకే, డైరెక్షన్ సైడ్ సూపర్, అన్ని ఏ ఫ్లో లేకుండా. ప్లస్ పాయింట్ అంటే నాకు కెమెరా వర్క్ లో చాలా బాగా చేశారు. ఆ క్లోజ్ అప్ షాట్స్, సందీప్ కిషన్ స్లో మోషన్ లో ఇలా తీస్తాడు. నేను అదే చెప్పాలనుకున్నా. డైరెక్షన్ ఎంత ఉన్నా గానీ డైరెక్షన్ వైజ్ ఓకే స్మూత్ గా కంటిన్యూ అయిపోయింది. కానీ ఆ తర్వాత ఆయన ఎవరైతే కరెక్ట్ గా క్యాష్ చేస్తున్నారో, ఎడిటర్స్ గానీ కెమెరామ్యాన్ గానీ, వాళ్ళు పర్ఫెక్ట్ గా 100% జెన్యూన్ గా వర్త్. ఇంకా మన తమ్మన్ గారు మ్యూజిక్ ఈచ్ అండ్ ఎవ్రీ బీట్ కి ఆ గన్ స్టార్ట్ లో గన్స్ నుంచి షూటింగ్ నుంచి వచ్చే బుల్లెట్స్ సింక్ అవుతుంది. అది ఎడిటింగ్ కరెక్ట్ గా బాగా ఫస్ట్ సందీప్ కిషన్ బర్త్డే కు ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో వచ్చేసి నాకు తమన్నా అనిరుద్ధాన్ని కన్ఫ్యూజన్ వచ్చింది ఆ మ్యూజిక్ లో. సో ఈ టచ్ చూసేప్పుడు ఇది తమన్ టచ్ ఉండింది ఆ మ్యూజిక్. తమన్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు బ్రో. అనిరుద్ధ్ నుంచి ఒక హై లెవెల్ స్టాండర్డ్స్ తీసుకొచ్చారు. సో చాలా బాగుంది. లెట్స్ సీ. మన ఓజీలోనే ప్రూవ్ చేసుకున్నారు బెంచ్ మార్క్ సెపరేట్ సెట్ చేసామని. మాకు కూడా ఉంది బ్రో. ఉంది బ్రో, అనిరుద్ధ్ మాకు కూడా ఉంది బ్రో. ఆల్ ఆర్ వన్ కంట్రీ వన్ సినిమా, వై వి నీడ్ టు ఫైట్. అది అందరు ఆడియన్స్ కి అర్థమైతే ఎవ్రీవన్ ఎంజాయ్ మూవీ. సారీ బ్రో, మా రూమ్ లో ఇంకోటి లేదు. వాడు కర్ణాటక, వాడు వస్తే వాటిని వేసుకుంటాం నెక్స్ట్ ఏదైనా టీజర్ కి. సో 3 స్టేట్ ఇక్కడే ఉంటుంది. ఓవరాల్ గా అయితే బ్రో నాకైతే సిగ్మా ఈ టీజర్ తీసుకున్న దానికి నాకు ఓకే, వాళ్ళు ఏమైతే బజ్ పెట్టారు ఇప్పటి వరకు ఎవ్రీథింగ్ ఈజ్ క్వాలిఫైడ్ అండ్ వర్త్. అంటే దీనికి ఏదో జస్ట్ ఒక ఫిల్మ్ పెద్ద హీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, హీరో వాళ్ళ సన్ పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మంచి ఫైనాన్స్ ఉంటుంది, ఏదో పెట్టి చేసేయచ్చు అన్నట్టు ఏం లేదు. హీఈస్ హ్యావింగ్ గుడ్ స్కిల్స్. హీ షోన్, హీఈస్ ప్రూన్ దట్. హీస్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో డైరెక్టర్. ఆ బ్లడ్ ఉంటుంది కదా. ఇంకా ఈ మూవీ థియేటర్ లో పడిందంటే బొమ్మ అదృష్టం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ట్రైలర్ కట్ అనేది ఈ ట్రైలర్ లోనే ఇంత ఖర్చు మనకు చూపించారంటే మరి అది కూడా చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సినిమాలు ట్రైలర్ టీజర్లు బాగా నాకేమంటే పెద్ద బొమ్మ డబ్బులు చేస్తారు. నాకేం సజెషన్ అంటే బ్రో, ఇప్పుడు టీజర్ వస్తుంది అనేసి నాకు తెలియదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అక్కడ సజెషన్ లిస్ట్ లో ఉంటుంది అది. సో పబ్లిసిటీ కొంచెం కావాలి అనుకుంటాం. నాకు పబ్లిసిటీకి అంతగా అవుతాలే. సో ఇప్పుడు జేసన్ సంజయ్, విజయ్ కొడుకు ఏమై ఉంటే కూడా, సో ఒక మూవీని తీసుకొని పోయి ఎవ్రీ సింగిల్ స్ట్రీట్ కి తలపాలంటే పబ్లిసిటీ ఇంపార్టెంట్. లైకా ప్రొడక్షన్స్ బ్రో, వాళ్ళు ఎప్పుడు ఎదుర్కొనేది ప్రొడక్షన్స్. లైకా ప్రమోషన్స్ లోనే లాస్ట్ 2 years నుంచి లైకా కూడా చాలా లాస్ట్ లోనే పోతున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాంట్లో. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇండియన్ నేను ఓకే ఆ మూవీ గురించి వద్దు, ఈ మూవీ గురించి మాత్రం పోదాం. ఇంకేమైనా ఉందా మూవీ గురించి చెప్పేది? బ్రో కలర్ గ్రేడింగ్ చాలా చేశారు బ్రో, చాలా బాగుండింది అది. ఎందుకంటే ఒక మూవీ ఏమైతే ఇస్తే కూడా కలర్ గ్రేడింగ్ ఇస్ ఇంపార్టెంట్ వస్తుంది. ఎందుకంటే 2 hours 50 minutes 2 hours 28 minutes కూర్చొని చూడాలి, ఆ ఫీల్ ఉండాలి. మూవీ చూస్తున్నాం ఏదో వీడియో చూస్తాము అలా ఉండకూడదు కదా. దాంట్లో చాలా వర్క్ చేశారు. అండ్ ఒక సీన్ లో వచ్చేసి ఒక బూమ్ వస్తుంది, ఎల్లో కలర్ అండ్ పర్పుల్ కలర్ అనుకుంటా. సో అది చూసేప్పుడు అది పర్పుల్ కలర్, ఓకే పర్పుల్ కలర్ కాబట్టి ఆర్జీబీ అనే కలర్స్ ని కరెక్ట్ గా ఈక్వల్ గా సాచురేట్ చేసి హ్యూ కరెక్ట్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే బ్రో మన ఇండియన్ హిస్టరీలో చూడండి, ఒకటి ఎల్లో కలర్ గా ఉంటుంది ఫుల్ గా, లేకపోతే రెడ్ కలర్ గా ఉంటుంది. ఈ కలర్ లో డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మేబీ డైరెక్షన్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా. ఇంకేం సినిమాలో మీకు? నాకు జేసన్ సంజయ్ డైరెక్షన్ కట్స్ అని ఎడిటర్ ఉంటే కూడా, బట్ ఐడియా వచ్చేసి జేసన్ సంజయ్ ఉంటుంది కదా. అయినా సందీప్ కిషన్ యాక్టింగ్ బాగుంది బ్రో. ఏమైనా యాక్టర్ ఉంటే కూడా డైరెక్టర్ చెప్పేదే కదా బ్రో యాక్టర్ చేసేది. బట్ ఆ టాలెంట్ ఉంది కదా. బట్ ఫస్ట్ మూవీ ఉంటే కూడా డైరెక్షన్ బాగుంది, ఐడియా సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా బాగుంది. సందీప్ కిషన్ యాక్టింగ్ బ్రో డైరెక్టర్ కట్ చేస్తేనే బ్రో యాక్టర్ కదా. డైరెక్టర్ మైండ్ లో ఉంటుంది స్టోరీ లైన్ అనేసి. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది వచ్చేసి యాక్టర్.
సో వాళ్ళిద్దరు ర్యాప్ బాగుంది. మన ఇద్దరు ర్యాప్ ఎందుకు బ్రో బ్రేక్ బాగుంది కదా, థ్యాంక్స్ అండి. బాగుంది కదా. Yeah. అది ఎగ్జిక్యూషన్ బాగా చేశాడు కదా, ఎస్ అది ఊరికే But- కాదు, డైరెక్షన్ కోర్స్ చేసుకొచ్చాడు కాబట్టి సూపర్ గా పర్ఫెక్ట్ గా చేశాడు. ఇప్పుడు నవ్ డేస్ చాలా మంది ఎవరు అలా డైరెక్ట్ గా దిగట్లేదు బ్రో. ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్షన్ చేసేవాళ్ళు కూడా చాలా మంది కోర్స్ నేర్చుకుని, అంతెందుకు నేను ఈ రియాక్షన్ ముందు ఇంకొక రియాక్షన్ చేశాను, Okay. చంపాల మూవీ ట్రైలర్ రియాక్షన్ చేశాను. సో ఆ మూవీ డైరెక్టర్ యుగంధర్ ముని, ఆయన అయితే న్యూయార్క్ ఫిల్మ్ ఇండస్ట్రీ అకాడమీలో చదివి డైరెక్షన్ కోర్స్ నేర్చుకుని వచ్చి మరీ చేశారు. అట్లా ఈ డైరెక్షన్ అనేది ఒక ఆర్ట్ గా తీసుకుని, ఒక ఎడ్యుకేటెడ్ ఫామ్ లో తీసుకుని, చదువుకుని కోర్స్ గా తీసుకుని కంప్లీట్ చేసుకుని వచ్చే వాళ్ళు ఇంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలరు. బ్రో ఇక్కడ ఫైనల్ గా ఏమంటే వాళ్ళ మనసుకి ఏం నచ్చుతుందో దాన్ని చేస్తే దాంట్లో గెలుతారు. అది సో అందరూ అంతే, మీకేం చేయాలనుకుంటారో దాన్ని చేయండి, ఓకేనా? అది ఏ బిజినెస్ నాకు కావచ్చు, ఏ ఇండస్ట్రీ నాకు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనకు ఇష్టంగా చేస్తే అది ఎప్పటికైనా మనకి బాగుంటుంది. చేస్ యువర్ ప్యాషన్. చేస్ ఇట్. సో దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో. ఏమన్నా తెలుగులో తప్పుగా మాట్లాడుంటే సారీ. ఓకే, దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ టీజర్ రియాక్షన్ వీడియో. ఇంకో ఎంటర్టైనింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో అంటిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఇట్స్ యువర్ జేపీటీ ఛానల్. బెల్ కొట్టండి. బాయ్. బాయ్. ఓకే గైస్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో రియాక్షన్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో రియాక్షన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో వన్ మోర్ టైం చూసుకుని వస్తాను, మీరు మాట్లాడండి. ఓకే.